Hi, this is Naresh Kumar. Welcome back. Maths Naresh E-Class. ఫస్ట్ టైం మన ఛానల్ని మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ ఇంజనీరింగ్ మ్యాథ్స్కి సంబంధించిన M1లోని లీనియర్ ఆల్జీబ్రా అండ్ క్యాలిక్యులస్ అనే పేపర్ టైటిల్ నుంచి యూనిట్ 3 క్యాలిక్యులస్ అనే చాప్టర్కి సంబంధించిన రోల్స్ థీరం దానికి సంబంధించిన ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. డిస్కస్ ద అప్లికబిలిటీ ఆఫ్ రోల్స్ థీరం అని అడిగాడు. రోల్స్ థీరం అప్లై చేయండి ఆ ఫంక్షన్కి. సో ఇక్కడ రోల్స్ థీరం స్టేట్మెంట్ ఏంటంటే, ఇఫ్ ఎఫ్ మ్యాప్ ఏ కామా బి, ఇఫ్ ఎఫ్ మ్యాప్ ఏ కామా బి టెన్స్ టు ఆర్ బి ఏ ఫంక్షన్ such that first one f is continuous on closed interval a comma b, f is continuous on closed interval a comma b. కంటిన్యూస్ అంటే మనం ఇంటర్మీడియట్ లో డిస్కస్ చేసాము. లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ ఎగ్జిస్ట్ అవ్వాలి, ఆ రెండు ఈక్వల్ అవ్వడంతో పాటు ఫంక్షన్ వాల్యూకి ఈక్వల్ అవ్వాలి. సో అప్పుడు అంటే therefore లిమిట్ ఆఫ్ ది ఫంక్షన్ ఇస్ ఈక్వల్ టు ఫంక్షన్ వాల్యూ, అలా అయినప్పుడు మనం దాన్ని కంటిన్యూస్ అంటాం. ఓకే, సో ప్రాబ్లంలో దేనికైనా ఈ స్టేట్మెంట్ని రాయాల్సిందే. సిన్స్ ఎఫ్ ఈజ్ కంటిన్యూస్, ఎవ్రీ పాలినామియల్ ఫంక్షన్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇలా ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 1 ఇట్లా, ఇది పాలినామియల్ కదా, సో అది కంటిన్యూస్ అవుతుంది. రెండో పాయింట్ డిఫరెన్షియబుల్ కూడా అవుతుంది, అంటే దీనికి డిఫరెన్షియబుల్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఎక్స్ స్క్వేర్కి డిఫరెన్షియేషన్ 2x, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2x డిఫరెన్షియేషన్ 2, కాన్స్టెంట్ 0, కాబట్టి ఎఫ్ కంటిన్యూస్ అయింది, డిఫరెన్షియబుల్ అయింది. సో రెండో పాయింట్ అదే రాస్తాను, ఎఫ్ ఈజ్ డిఫరెన్షియబుల్ ఆన్ ఓపెన్ ఇంటర్వెల్ వస్తుంది ఇక్కడ. సో క్లోజ్డ్ ఇంటర్వెల్కి ఓపెన్ ఇంటర్వెల్కి డిఫరెన్స్ ఏమంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనేది 0,1 మిడిల్లో క్లోజ్డ్ ఇంటర్వెల్లో ఉంది అని చెప్తుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈడ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఉంది కదా, ఎక్స్ వాల్యూ అనేది 0కి 1కి మిడిల్లో ఉంటుంది, అంటే 0 కూడా అవ్వచ్చు. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది, 1 అవుతుంది, వాటి మిడిల్లో ఉన్న వాల్యూస్ కూడా ఎగ్జిస్ట్ అవుతాయి అని, అంటే 0.1, 0.2 అట్లా. కాబట్టి సో ఇది అన్నమాట. అది ఎక్స్ బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వెల్ 0,1 అనుకో, అంటే దాని మీనింగ్ అని ఏంటంటే ఎక్స్ అనేది 0కి 1కి మిడిల్లోనే ఉంటుంది సార్. నాట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 0 అండ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 1. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎగ్జాక్ట్లీ 0 కాదు సార్, ఎక్స్ ఎగ్జాక్ట్లీ 1 కాదు, 0 కంటే ఎక్కువ, అంటే 0.1, 0.2 అట్లా. సో అండ్ సో ఆన్ 0.99 వరకు ఉంటుంది. సో అది అన్నమాట డిఫరెన్స్. ఓకే, సో ఇప్పుడు ఈ మూడో పాయింట్ ఏమంటే, ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి. ఇలా మూడింటిని మనం ఉపయోగించుకోవాలి. అలా చేసిన తర్వాత దెన్ దెర్ ఎగ్జిస్ట్ సి బిలాంగ్స్ టు ఏ కామా బి సచ్ దట్ ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇది అన్నమాట. ఈ 3 పాయింట్లను ఉపయోగించుకుంటా, ఈ 3 పాయింట్లు చేసిన తర్వాత ఎఫ్ డాష్ ఆఫ్ సి వాల్యూ 0కి ఈక్వేట్ చేసి సి వాల్యూని కనుక్కుంటాం. ఓకేనా, ఆ సి వాల్యూ ఏకి బికి మిడిల్లో ఉండేటట్లు చేయాలి. సో ఈ రోల్స్ థీరం కాన్సెప్ట్ ఏంటంటే, రోల్స్ మీన్ వాల్యూ థీరం అంటాం కదా. రోల్స్ మీన్ వాల్యూ థీరం అంటే, రోల్స్ మీన్ వాల్యూ థీరం అసలు కాన్సెప్ట్ ఏంటి అంటే, మిడ్ వాల్యూని కనుక్కోండి. మన ఏబి అనే ఇంటర్వెల్లో, క్లోజ్డ్ ఇంటర్వెల్లో మిడ్ వాల్యూ ఆ రెండిటి మధ్యలో ఉంటుంది అని దాని మీనింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సి ఈజ్ ఈక్వల్ టు నేను 2 అని కనుక్కున్నాను సార్, లేకుంటే 1/2 ఫైండ్ అవుట్ చేశాను, సి ఇట్లా వచ్చింది. సో ఇప్పుడు ఆ 1/2 వచ్చింది, మన ప్రాబ్లంలో క్లోజ్డ్ ఇంటర్వెల్ 0,1 ఇస్తాడు. ఎస్, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే 1/2 అంటే ఎగ్జాక్ట్లీ 0.5 అన్నమాట. సో కాబట్టి మీరు చెప్పండి, 0.5 అనేది 0కి 1కి మిడిల్లో ఉంది కదా,
ఎస్, కాబట్టి సో 0 కంటే ఎక్కువ 1 కంటే తక్కువ అనమాట. సో ఫైనల్గా మనం ఏం చెప్పచ్చు అంటే సో 1/2 బిలాంగ్స్ టు 0, 1 క్లోజ్డ్ ఇంటర్వెల్. అంటే ఈ ఎక్స్ వాల్యూ అక్కడ ఏదన్నా ఎక్స్ అన్న సి ఉన్న 0 అవ్వచ్చు అండ్ 1 కూడా అవ్వచ్చు, వాటి మిడిల్లో కూడా ఉన్న వాల్యూస్ ఎగ్జిస్ట్ అవుతాయి. సో ఇక్కడ ఏమంటే మిడ్ వాల్యూని కనుక్కోండి అని దాని మీనింగ్. 0.5 అనేది 0కి 1కి మిడిల్లో ఉంది కదా, సో అది అనమాట. లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థీరం కాన్సెప్ట్ ఒకటే, రోల్స్ థీరం అంటాం దాన్ని, అన్ని మీన్ వాల్యూ థీరమ్స్ అంటాం. రోల్స్ థీరము, కాషీ మీన్ వాల్యూ థీరం, లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థీరం అంటాం. కాబట్టి మూడిటి థీరమ్స్ యొక్క కాన్సెప్ట్ ఒకటి, మిడ్ వాల్యూని కనుక్కోండి. ఓకే, సో ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ చేద్దాం. లాగరిథమిక్ ఫంక్షన్ ఉంది. లాగరిథమిక్ ఫంక్షన్ అనేది కూడా కంటిన్యూస్ అవుతుంది, కంటిన్యూస్ అవుతే డిఫరెన్షియబుల్ అవుతుంది. ఓకే, దాని తర్వాత ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి కనుక్కుందాం. ఎస్, చూడండి ఫస్ట్ ఇచ్చిన ఫంక్షన్ రాస్తున్నాను. గివెన్ ఫంక్షన్ f of x is equal to log of x square plus ab divided by x into a plus b. ఇంటర్వెల్ ఏంటి? క్లోజ్డ్ ఇంటర్వెల్ a, b. ఓకే, సో మరి ఎవ్రీ లాగరిథమిక్ ఫంక్షన్ ఈజ్ కంటిన్యూస్ అండ్ ఆల్సో పాలినామియల్ ఫంక్షన్ ఈజ్ కంటిన్యూస్. ఓకే, కాబట్టి ఆ పాయింట్ రాసేస్తున్నాను. సిన్స్ అంటే మనకు తెలుసు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ కంటిన్యూయస్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ కంటిన్యూయస్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ, బి. కంటిన్యూస్ అవుతే డిఫరెన్షియబుల్ కూడా అవుతుంది, అండ్ ఎక్స్ ఈజ్ కంటిన్యూస్ అవుతే డిఫరెన్షియబుల్ కూడా అవుతుంది. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ డిఫరెన్షియబుల్ అంటే డెరివేటివ్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ డిఫరెన్షియబుల్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ, బి. ఓకే, రెండు కండిషన్స్ని రాసేసాం. ఇప్పుడు థర్డ్ వన్ ఏంటంటే ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి, అది కనిపెట్టాలన్నమాట. నౌ ఎఫ్ ఆఫ్ ఏ ఎంత వస్తుందో వాల్యూ ఎఫ్ ఆఫ్ బి కూడా అంతే రావాలి. ఓకే, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఇది కదా, ఎస్. ఇప్పుడు ఇందులో ఎక్స్ ప్లేస్లో ఏ సబ్స్టిట్యూట్ చేద్దాము. సో లాగ్ ఆఫ్ చెప్పండి, ఎక్స్ ప్లేస్లో ఏ స్క్వేర్ ప్లస్ ఏబి డివైడెడ్ బై ఎక్స్ ప్లేస్లో ఏ మళ్ళీ ఇంటూ ఏ ప్లస్ బి ఉంటుంది. ఓకేనా, ఎస్. ఇప్పుడు ఇది ఎలా ఉంది? లాగ్ ఏ బై బి లాగా ఉంది, లాగ్ ఆఫ్ ఏ బై బి. ఓకే, లాగ్ ఏ మైనస్ లాగ్ బిని రాయొచ్చు. ఓకే, సో ఇక్కడ మనం డిఫరెన్షియేటింగ్ ఇప్పుడే చేయట్లేదు కాబట్టి ఈ రెండిట్లో కామన్గా ఏముందో చూద్దాం. ఏ కామన్ ఉంది, సో లాగ్ ఆఫ్ ఏని కామన్ తీస్తే ఇంకా ఏ ప్లస్ బి ఉంటుంది ఇక్కడ, డివైడెడ్ బై డినామినేటర్ని అలానే రాస్తున్నా, ఏ ప్లస్ బి అట్లనే ఉంటుంది. ఓకే, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే మొత్తం క్యాన్సిల్ అయ్యి న్యూమరేటర్లు డినామినేటర్ సేమ్ టర్మ్ 1000/1000 క్యాన్సిల్ 1 ఉంటుంది. ఓకే, సో లాగ్ 1 గుర్తుపెట్టుకోవాలి. లాగ్ 1 వాల్యూ డైరెక్ట్గా 0, లాగ్ 1 ఎంత 0 అన్నమాట. ఓకే, సో ఎఫ్ ఆఫ్ ఏ వాల్యూ వచ్చింది. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ బి వాల్యూని కనిపెడదాం. మన ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్లో ఎక్స్ బదులు బి సబ్స్టిట్యూట్ చేద్దాము. చెప్పండి, లాగ్ ఆఫ్ బి స్క్వేర్ ప్లస్ ఏబి డివైడెడ్ బై బి ఇంటూ ఏ ప్లస్ బి. ఎస్, ఓకే. ఇప్పుడు మళ్ళీ న్యూమరేటర్లో బిని కామన్ తీయచ్చు. చూడండి, బిని కామన్ తీస్తే ఇంకేమొస్తుందో చెప్పాలి. సో లాగ్ ఆఫ్ బిని కామన్ తీస్తే ఇంకా ఫస్ట్ ఏ రాస్తున్నా మళ్ళీ బి రాస్తున్నా, ఏదైనా రాయొచ్చు, నో ప్రాబ్లం. సమ్లో ఎట్లయినా రాయొచ్చు, ఏ ప్లస్ బి ఆర్ బి ప్లస్ సి, బి ప్లస్ ఏ, బిని కామన్ తీస్తే ఆర్ ఏ ప్లస్ బి. డినామినేటర్లో ఏ ప్లస్ బి ఉంది,
మొత్తము మళ్ళీ క్యాన్సిల్ అయిపోద్ది. ఇక్కడ ఏముండదు, 1 ఉంటుంది. log 1 0. ఎస్, ఎఫ్ ఆఫ్ ఏ వాల్యూ ఎఫ్ ఆఫ్ బికి ఈక్వల్ అయింది కాబట్టి ఒక పాయింట్ రాయొచ్చు మనం ఏమని, therefore ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి. ఇప్పుడు మన రోల్స్ థీరం యొక్క స్టేట్మెంట్లో ఉన్న 3 కండిషన్స్ని సాటిస్ఫై చేసాం. ఏమని, ఎఫ్ కంటిన్యూస్ అయింది, ఎఫ్ డిఫరెన్షియబుల్ అయింది, ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి, therefore ఎఫ్ ఆఫ్ ఎక్స్ సాటిస్ఫైస్ ఆల్ ది కండిషన్స్ ఆఫ్ రోల్స్ థీరం అని చెప్పచ్చు. అప్పుడు ఎఫ్ డాష్ ఆఫ్ సి 0కి ఈక్వేట్ చేయాలి. మళ్ళీ మన ప్రాబ్లంలో ఉన్న ఎఫ్ ఆఫ్ ఎక్స్ని డెరివేటివ్ చేయాలి, ఎక్స్ బదులు సి సబ్స్టిట్యూట్ చేయాలి. లెఫ్ట్ సైడ్లో ఎఫ్ డాష్ ఆఫ్ సి 2 ఈక్వల్ అవుతాయి. రైట్ సైడ్లో మనం డిఫరెన్షియేషన్ చేసింది అలానే 0 ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈక్వల్ 0 స్టేట్మెంట్లో ఉంది కదా, దానికి ఈక్వేట్ చేస్తే సి వస్తుంది అనమాట. ఓకే, అటు అదే రాస్తున్నా. therefore ఎఫ్ ఆఫ్ ఎక్స్ satisfies all the conditions of, ఇదంతా ఒకే లైన్లో రాయాలి, all the conditions of Rolle's theorem. All the conditions of Rolle's theorem. Okay. By Rolle's theorem statement రాస్తున్నా. లాస్ట్ ఏముంది, ఎఫ్ డాష్ ఆఫ్ సి. By Rolle's theorem there exists C belongs to open interval A comma B. There exists C belongs to open interval A comma, అంటే C అనేది ఏకి బికి మిడిల్లో ఉండాలి సార్. ఓకే, సో ఎగ్జాక్ట్గా ఏ ఈక్వల్ అవ్వదు, ఏకి ఈక్వల్ అవ్వదు, బికి ఈక్వల్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒకటి ఏదన్నా నేను 1 అనేది తీసుకున్నాను, సో 1,2 ఇట్లా ఉండకూడదు అనమాట. ఎగ్జాక్ట్గా 1 ఉండకూడదు, 1 కంటే ఎక్కువ, 2 కంటే తక్కువ. 1/2 తీసుకో, 0.5. 1 కంటే ఎక్కువ ఉంది, 2 కంటే తక్కువ ఉంది, అట్లా అనమాట. ఓకే, సో బిలాంగ్స్ టు ఏ కమ్ బి సచ్ దట్ ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఒక నంబర్ ఇచ్చేద్దాం దీనికి. ఓకేనా, బై రోల్స్ థీరం దేర్ ఎగ్జిస్ట్ సి బిలాంగ్స్ టు ఏ కామా బి సచ్ దట్. ఇప్పుడు ఇంకా మనం ఇచ్చిన ఫంక్షన్ని డిఫరెన్షియేటింగ్ చేస్తాం. సో సిన్స్ అంటే మనకు తెలుసు, అంటే మన ప్రాబ్లమే అని. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏబి డివైడెడ్ బై ఎక్స్ ఇంటూ ఏ ప్లస్ బి. ఓకే, ఇప్పుడు దీన్ని డిఫరెన్షియేటింగ్ చేయడానికి ముందు మనం కొద్దిగా సింప్లిఫికేషన్ చేద్దాం. ఇది ఎలా ఉంది, లాగ్ ఏ బై బి లాగా ఉంది. లాగ్ ఏ బై బిని మనం ఏం రాసుకోవచ్చు, లాగ్ ఏ మైనస్ లాగ్ బి. సో కాబట్టి ఇలా రాసుకోవచ్చు కదా. లాగ్ ఏ ఇంటూ బిని ఏం రాయొచ్చు, లాగ్ ఏ ప్లస్ లాగ్ బి. కాబట్టి ఇదంతా ఏ అనుకోండి, ఇదంతా బి అనుకోండి. ఎస్ చెప్పండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు log a log of x square plus ab minus log of x into a plus b. ఎస్, ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడేమో ఒక ఫంక్షన్ ఉంది, ఇక్కడ 2 ఉన్నాయి, ఎక్స్ ఒకటి ఇంకోటి ఏ ప్లస్ బి, 2 టర్మ్స్ ఉన్నాయి. అంటే లాగ్ ఏ ఇంటూ బి లాగా ఉంది. లాగ్ ఏ ప్లస్ లాగ్ బిని ఉపయోగిస్తాం. ఓకే, సో ఇక్కడ రాస్తున్నాను, లాగ్ ఏ ప్లస్ లాగ్ బి ఫార్ములాని ఉపయోగించి నెక్స్ట్ డిఫరెన్షియేటింగ్ చేద్దాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ విచ్ ఈజ్ ఈక్వల్ టు, సో లాగ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏబిని అలానే రాసేస్తున్నాను, లాగ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏబి మైనస్ ఆఫ్, ఇంకా నేను మైనస్తో మల్టిప్లై చేయలేదు, లాగ్ ఎక్స్, ఇది ఏ ఇది బి అనుకో, ఎక్స్ని ఏ అనుకో, ఏ ప్లస్ బిని బి అనుకో, లాగ్ ఏ ప్లస్ లాగ్ బి అంటే లాగ్ ఆఫ్ ఏ ప్లస్ బి అనమాట. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు మైనస్ ఉందిగా, మైనస్తో మల్టిప్లై చేద్దాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్, దీన్ని ఇలానే రాస్తున్నాను, ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏబి మైనస్
మైనస్ ఇంటూ ఇక్కడ ఏం లేదంటే ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది లాగ్ ఎక్స్. ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఏమవుతుంది మైనస్ అవుతుంది, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది. ఇంకా లాగ్ ఆఫ్ ఏ ప్లస్ బి. ఓకే, సో ఇప్పుడు మనం ఇంకా సింపుల్గా డిఫరెన్షియేషన్ చేయొచ్చు. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎస్. ఇప్పుడు ఇదంతా ఎక్స్ అనుకోండి, లాగ్ ఎక్స్ యొక్క డిఫరెన్షియేషన్ ఏమవుతుందంటే 1/x. ఓకే, గుర్తుంచుకోవాలి, d/dx ఆఫ్ లాగ్ ఎక్స్. లాగ్ ఎక్స్ యొక్క డిఫరెన్షియేషన్ 1/x. ఓకే, ఇప్పుడు డైరెక్ట్గా ఇక్కడ ఎక్స్ ఉంటే 1/x రాసేవాళ్ళం, కానీ ఇక్కడ ఎక్స్ లేదు. ఎక్స్ దేన్ని అయితే అనుకుంటాము దాన్ని మళ్ళీ డెరివేటివ్ చేయాలి. ఓకే, కాబట్టి సో ఇదంతా లాగ్ ఎక్స్. ఎక్స్ దేన్ని అనుకున్నాం, x² ప్లస్ ఏబిని, దాన్ని డిఫరెన్షియేటింగ్ చేయాలి. సో లాగ్ ఎక్స్కి 1/x రాశాను, మళ్ళీ దేన్నైతే ఎక్స్ అనుకుంటామో దాన్ని ఏం చేయాలి, డిఫరెన్షియేటింగ్ చేయాలి. చెప్పండి, x² డిఫరెన్షియేషన్ 2x, కాన్స్టెంట్ 0, నో నీడ్ టు రైట్. మైనస్ డైరెక్ట్ ఫార్ములా లాగ్ ఎక్స్కి 1/x. ఇక్కడ మైనస్ లాగ్ ఎక్స్ అనుకుంటే అది కాన్స్టెంట్, లాగ్ ఎక్స్కి డిఫరెన్షియేషన్ 1/x సార్. ఓకే, అయితే దేన్ని ఎక్స్ అనుకున్నాం, దాని డెరివేటివ్ చేయొద్దు. ఏ ప్లస్ బి యొక్క డెరివేటివ్ 0, కాన్స్టెంట్ ఏబీలు కాబట్టి దాని యొక్క డిఫరెన్షియేషన్ 0. అంటే 0 అంటే ఎనీథింగ్ 0, ఈ 2 టర్మ్స్ మాత్రమే వస్తాయి. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2x/x² ప్లస్ ఏబి మైనస్ 1/x. ఓకేనా? ఎస్, ఇంకొద్దిగా నేను సింప్లిఫికేషన్ చేస్తున్నాను. ఇప్పుడు ఎల్సిఎం చేస్తున్నాను. చెప్పండి, ఎల్సిఎం ఏంటి, x² ప్లస్ ఏబి ఇంటూ ఎక్స్, x² ప్లస్ ఏబి ఇంటూ ఎక్స్, క్రాస్ మల్టిప్లై చేయండి. 2x ఇంటూ ఎక్స్ 2x² మైనస్ 1 ఇంటూ x² ప్లస్ బి, x² ప్లస్ బి ఏబినే మైనస్ ఉందిగా, మైనస్తో మల్టిప్లై చేయండి. మైనస్ x² ఈ ప్లస్ మైనస్ అయిపోతుంది అన్నమాట. ఓకేనా? ఎస్, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ విచ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్, 2x² ఒక x² పోతే ఇంకొక x² ఉంటుంది, మైనస్ ab/x ఇంటూ x² ప్లస్ ఏబి. ఎస్, దీనికి ఒక నంబర్ ఇస్తున్నా. ఇప్పుడు ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తే నంబర్ 1కి రైట్ సైడ్లో సి ఉంది కదా, ఇప్పుడు ఎక్స్ బదులు సి సబ్స్టిట్యూట్ చేస్తాం. ఓకే, ఎక్స్ ప్లేస్లో సి సబ్స్టిట్యూట్ చేస్తున్నా. వేరియబుల్స్ చేంజ్ అయినంత మాత్రాన ఆన్సర్స్ ఏం చేంజ్ అవ్వవు. ఓకే, సో రోల్స్ థీరంలో సి ఉంది కదా, లెఫ్ట్ సైడ్ ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ 0. కాబట్టి ఇన్ పర్టికులర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సి, ఎక్స్ ప్లేస్లో సి సబ్స్టిట్యూట్ చేస్తున్నాం అంతే. c² మైనస్ ఏబి, సి ఇంటూ c² ప్లస్ ఏబి. మీరు అబ్జర్వ్ చేస్తే నెంబర్ 1, 2లో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వాల్యూ ఈక్వల్, ఎఫ్ డాష్ ఆఫ్ సి, ఎఫ్ డాష్ ఆఫ్ సి రెండు ఈక్వల్, కాబట్టి రైట్ హ్యాండ్ సైడ్లో ఉన్న టర్మ్ కూడా ఈక్వల్ అయిపోద్ది. ఓకే, సో అదే రాస్తున్నా. ఫ్రమ్ 1 and 2, from 1 and 2 we get. ఎస్, చెప్పండి ఏంటి, c² మైనస్ ఏబి బై ఎక్స్ ఇంటూ ఎక్స్, సి ఇంటూ c² ప్లస్ ఏబి విచ్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఏముంది 0 ఉంది. సో ఇక్కడ రైట్ సైడ్లో ఇది, ఇక్కడ 0. సో క్రాస్ మల్టిప్లై చేయండి. 0 అంటే ఎనీథింగ్ మొత్తం ఏమైపోతుంది, 0 అయిపోతుంది. ఓకే, సో అప్పుడు c² మైనస్ ఏబి విచ్ ఈజ్ ఈక్వల్ టు 0, c² ఈజ్ ఈక్వల్ టు ఏబి, సి ఈజ్ ఈక్వల్ టు అటు సైడ్ పోతే ప్లస్ ఆర్ మైనస్ కదా, యాక్చువల్గా ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ ఏబి. కానీ ఇక్కడ మైనస్ తీసుకోవద్దండి, మైనస్ వాల్యూస్, ఎందుకంటే ఏ పాజిటివ్ బి పాజిటివ్, ఏ -1, 1 ఉంటే అప్పుడు మీరు తీసుకునే దానికి మైనస్ కూడా ఛాన్స్ ఉంది. కాబట్టి ఇప్పుడు ఓన్లీ మీరు ప్లస్ తీసుకోవాలి, ప్లస్ రూట్ ఏబి అన్నమాట. ఓకేనా? సరే, సో ఇక్కడ బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వెల్ ఏ కామా బి. సో సి వాల్యూని కనుక్కోమన్నాడు, రోల్స్ థీరంని ఉపయోగించుకొని అది అన్నమాట. ఓకేనా? సరే, సో కాబట్టి ఇలా చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏబి ఏదో ఒక ఏదైనా తీసుకోవచ్చు కదా. సో 1, 2 తీసుకున్నాను,
లేకుంటే మీకు ఈజీగా ఉండడం కోసం 1/4 తీసుకున్న. ఏ అంటే 1, బి 4. అప్పుడు రూట్ ఆఫ్ ఏబి అంటే 4 అనమాట. √4 అంటే ఎంత? 2. ఎస్, ఇప్పుడు మీరు చెప్పండి, ఆ 2నే సి అనమాట. ఆ సి అనేది 1కి 4కి మిడిల్లో ఉందా? ఎస్ ఉంది. 1 కంటే ఎక్కువ ఉంది, 4 కంటే తక్కువ ఉంది. సో అది అనమాట. ఓకేనా? సో ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.